హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఏ టు జెడ్ వరల్డ్. ఇవాళ నేనైతే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అదేంటంటే ఫోటోషూట్ కోసము, ప్రీ వెడ్డింగ్ షూట్ కోసము, ఏదైనా షూటింగ్ తీసుకోవడం కోసం చాలా మంచి ప్లేస్ చూశానండి నేను ఒకటి రీసెంట్గా. అది మీకు కూడా చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. చాలామంది చూసుండొచ్చు, ఇది నాకు తెలీదు. చూడని వాళ్ళ కోసం అయితే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎక్కడుంది, ఏంటి, ఈ విశేషాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ డీటెయిల్స్ నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తాను. ఓకేనా? అయితే లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇద్దరు అక్కా చెల్లెలది శారీ ఫంక్షన్ ఉంది. శారీ ఫంక్షన్ కన్నా ముందు ఫ్రీ శారీ ఫంక్షన్ షూట్ తీసుకుంటున్నారు వీళ్ళు. అయితే వీళ్ళిద్దరికి చాలా గెటప్స్ చేంజ్ చేసే ఉందంట. వాళ్ళకి మేకప్, హెయిర్ స్టైలు, డ్రెస్సింగ్ చేంజ్ చేయడం కోసం నన్ను అడిగారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇద్దరికి తొందరగా రెడీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి మేకప్ ఫాస్ట్గా చేసేస్తున్నాను, అక్కడ లేట్ అయిపోతుందని. అక్కడ టైమింగ్స్ ఉంటాయంట, ఆ టైం లోపలే షూట్ చేసుకోవాలంట. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది అని ఇంటి దగ్గరే ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. ఇంటి దగ్గర ఇద్దరికి మేకప్లు, డ్రెస్సింగ్స్ వేసేసాను. కానీ లేట్ అయిపోతుంది ఇప్పటికే అని అక్కడ వెళ్ళిన తర్వాత హెయిర్ స్టైల్ చేద్దామని ఇద్దరికి ఇక్కడైతే మేకప్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్టైల్ వేయాలి. చూడండి, ఈ ప్లేస్ చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఏవైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇంకా సినిమా షూట్స్ ఏవన్నా తీసుకోవచ్చు. ప్లేస్ చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీగా ఉంది. అన్ని చెట్లు, కలర్ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ఫొటోస్ తీసుకోవడానికి. ఇది స్పెషల్గా ఫోటోషూట్ కోసమే తయారు చేసిన సెటప్ ఇదంతా. ఈ ప్లేస్ ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. పెద్దంబర్పేట వెళ్ళే రోడ్లో కొహెడా అనే గ్రామంలో ఈ ప్లేస్ ఉంది. దీన్ని హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో అని అంటారు. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. దీనికి దగ్గరలోనే సంగీ టెంపుల్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ సెటప్ అంతా ఫోటోషూట్ కోసమే కట్టారు వీళ్ళు. ఇదంతా వుడ్తోని తయారు చేసినట్టుంది ఆర్టిఫిషియల్గా. అన్నీ చాలా థీమ్స్ ఉన్నాయి ఇక్కడ, వెరైటీగా దిగడానికి. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది రీసెంట్గా తయారు చేశారంట. ఒక 7 months అవుతుందంట దీన్ని ఓపెన్ చేసి. ఎవరికన్నా పెళ్లి షూట్లు తీసుకునే వాళ్ళకి ఎక్కడ వెళ్ళి దిగాలి అని ఆలోచించే వాళ్ళు ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా మంచి వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ఒక ముఖ్య గమనిక, ఇది ఫ్రీ కాదండి. ఫస్టే డబ్బులు కట్టి లోపలికి రావాలి. ఆ డబ్బుల్ని బట్టి టైమింగ్లోనే ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. డబ్బులు పోయినా పర్లేదు, మంచి ప్లేస్ కావాలి అనుకున్న వాళ్ళైతే వచ్చి తప్పకుండా విజిట్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మెమరబుల్ ఫొటోస్, వీడియోస్గా ఉండిపోతాయి. ఇవేనండి రూమ్స్ లైన్గా. అలాగే కింద కూడా సేమ్ అలాగే రూమ్స్ ఇచ్చారు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇదంతా చెక్కతోని తయారు చేసినట్టున్నారు. టక్ టక్ మని సౌండ్ వస్తుంది. ఇక్కడ మిగతా అంతా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఒక పాపని రెడీ చేసి పంపించాను ఫోటోషూట్కి. ఇప్పుడు ఇంకో పాపకు కూడా రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్ ఇలా వేశాను. దీని తర్వాత కూడా చాలా డ్రెస్సులు చేంజ్ చేసినాము, హెయిర్ స్టైల్ చేంజ్ చేసినాము, కుప్పేసినాము, స్ట్రైట్నింగ్ చేసినాము. కానీ అవన్నీ తీయడానికి టైం లేకుండే మాకు. ఇప్పుడు మేమున్న రూమ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక టెంపుల్ సెట్ వేసిరు. వినాయకుడి టెంపుల్ లాగా ఉంది అది. లోపల వినాయకుడు ఉన్నాడు. అలాగే పక్కన కొలను, దానిలో వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న గుహలాగా తయారు చేసిరు. దీని వెనకాల వాటర్ ఉంది. దాని పక్కన సన్ఫ్లవర్ తోటలాగా ఉంది. దాని తర్వాత వైట్ హౌస్ కనిపిస్తుంది కదండి, అది వైట్ హౌస్. దీన్ని నైట్ వ్యూలో లైట్లు వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా చాలా బాగా ఉంది. పక్కన వాకింగ్ చేసే ప్లేస్ లాగా ఉంది. ఇది ప్యాలెస్కి వెనకాల వైపు గోడలకి ఇలాంటి పెయింటింగ్ వేశారు. దీని పక్కనే వెనక సైడు ఒక పల్లెటూరు సెటప్ ఉందండి. పల్లెటూరులో ఇండ్లు ఎలా ఉంటాయి, చిన్న పాకల్లాగా, ఎడ్ల బండ్లు, అలాగే ఇంటి ముందల బావి,
అలాంటి సెటప్లు అన్నీ ఉన్నాయి ఈ ప్లేస్లో. ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఉంది. ఇక్కడ ఇద్దరు పిల్లలకి షూట్ జరుగుతుంది. మార్నింగ్ లేచి ఇంటి ముందు ముగ్గు వేయడము, బియ్యం జరగడం అలాంటి షూట్ తీస్తున్నారు. అలాగే బావిలో నుంచి నీళ్లు తోడినట్టు తీస్తున్నారు. దీని పక్కన ఇంకా చాలా బిల్డింగ్స్ లాగా ఉన్నాయి, షాప్స్ లాగా, హోటల్ లాగా చాలా రకాలుగా ఉన్నాయి. అటువైపు అంతా వెళ్ళలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అంట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి. నైట్ అంతే ఓపెనే ఉంటుందంట. నైట్ టైంలో లైట్లు వేసి ఫొటోస్ తీస్తే చాలా బాగా వస్తాయి కాబట్టి నైట్ అంతా ఓపెనే ఉంటుంది. టైం 12 అవుతున్నా కూడా ఏ ప్లేస్లో చూసినా ఫోటో షూటే జరుగుతుంది. అందరివి ప్రీ వెడ్డింగ్ షూట్లే అనుకుంటా. అమ్మాయి అబ్బాయి జంటల ఫోటో షూట్లే జరుగుతున్నాయి. నేను అందుకని ఫోటోషూట్ జరిగే ప్లేస్లోకి అయితే వెళ్ళట్లేదండి. మన వల్ల ఇవతలి వాళ్ళకి ఇబ్బంది ఎందుకని ఎక్కడ షూట్ జరిగితే అక్కడ దూరంగా ఉంటున్నాను. మొత్తానికైతే ఒక ప్లేస్లో మనం ఫోటో దిగాలి అంటే ముందు వాళ్ళు తీసుకునే ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దిగాల్సి వస్తుంది. టెంపుల్ దగ్గర దిగడానికి ఈ విధంగా రెడీ చేశాను వీళ్ళిద్దరిని నేను. ఇక్కడేమో ప్యాలెస్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఇది ప్యాలెస్. ఇక్కడ వాటర్ ఉంది, కింద పైన బ్రిడ్జ్ లాగా ఉంది, దాని దగ్గర కూడా ఫొటోస్ తీస్తున్నారు. ఈ విధంగా చాలా ఫొటోస్ దిగారండి, చాలా రకాలుగా రెడీ అయ్యారు. కానీ అవన్నీ తీయడానికి రెడీ చేయడానికి టైం సరిపోలేదు, ఒక్కదాన్ని ఉంది కాబట్టి అన్ని వీడియోస్ తీయలేకపోయినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.